నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు 2018 నుంచి 2023 వరకు గల 11 పీఆర్సీ బకాయిల చెల్లింపుల తాజా సమాచారము, అలాగే పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ పెన్షన్ ఆఫ్ పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2018 నుండి 2023 వరకు గల పెండింగ్‌లో ఉన్నటువంటి 11 పీఆర్సీ బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ అమలు చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. పెన్షనర్ల మరియు ఉద్యోగ సంఘాలు తమ ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 పీఆర్సీ బకాయిల పెండింగ్ బిల్లు టేబుల్ అయితే విడుదల అయింది. సో, ఇందులో మనం క్లియర్‌గా చూడొచ్చు. 2018 నుండి 2019 మధ్య గల కాలానికి సంబంధించి బకాయిలు 11వ పీఆర్సీ బకాయిలనమాట. చెల్లించాల్సిన అమౌంట్ 10% చెల్లింపు స్థితి అంటే పూర్తి పేమెంట్ జరిగిందనమాట. 1500 కోట్ల ఫుల్ పేమెంట్ జరిగింది. నో నిల్ అనమాట. సో, అంటే పెండింగ్ ఏం పెట్టలేదనమాట. తర్వాత 2019 నుండి 2023 మధ్య గల కాలానికి 20% చెల్లింపులు చేయాల్సి ఉండగా పాక్షికంగా అంటే కొంత మొత్తం చెల్లింపైతే జరిగింది. 3000 కోట్లు మాత్రమే చెల్లింపు జరిగింది. ఇంకా 2000 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తర్వాత 2020 నుంచి 21 మధ్య కాలంలో 30% పెండింగ్ బిల్స్ అయితే అలాగే ఉన్నాయి. 4,500 కోట్లు. తర్వాత 2021 నుంచి 2022 మధ్య గల కాలానికి 40% పెండింగ్‌లో అయితే ఉంది. ఇక్కడ 6,000 కోట్ల రూపాయలు. తర్వాత 2022 నుంచి 23 వరకు మధ్య గల కాలానికి 50% చెల్లింపులు చేయాల్సి ఉండగా ఇక్కడ కూడా పెండింగ్‌లో అయితే ఉందన్నమాట. సో, మొత్తం పెండింగ్‌లో ఉన్నటువంటి అమౌంట్ 20,000 కోట్లు కాక చెల్లించిన అమౌంట్ 4,500 కోట్లు మాత్రమే ఉంది. సో, అలాగే పెన్షనర్స్‌కు జీవో నంబర్ 106 ప్రకారంగా చెల్లింపులు చేస్తా ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలను ఇంతవరకు చెల్లించకపోగా ఉద్యోగ పెన్షనర్స్ అయితే తీవ్ర నిరుత్సాహంతో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో 11 పీఆర్సీ అమల్లో ఆలస్యం కారణంగా ఉద్యోగులకు గల బకాయిల మొత్తం పెరిగింది. ప్రభుత్వం కొంత మొత్తాన్ని విడతల వారీగా చెల్లించినప్పటికీ ఇప్పటికీ భారీగానే పెండింగ్‌లో ఉంది. తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 6,200 కోట్ల రూపాయలను విడుదల చేయనుండటంతో ఉద్యోగులకు కొంత ఊరట లభించనుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చించి మిగిలిన బకాయిల చెల్లింపులపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారము. ఉద్యోగుల అసోసియేషన్ల డిమాండ్లు 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే పూర్తిగా చెల్లించాలని డిమాండు. కొత్త 12వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి ఇతర పథకాలైనటువంటి సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి బకాయిల చెల్లింపులపై స్పష్టత అవసరమని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15% పునరుద్ధరణపైన వివరాలు ఇక్కడ అయితే ఉన్నాయి. సో, 71 సంవత్సరం నుంచి 75 ఏళ్ల మధ్య గల వారికి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి అమౌంటు 7% కాగా గతంలో ఇది 10%గా ఉండేది. 11వ పీఆర్సీలో 11వ పీఆర్సీలో రివర్స్ పీఆర్సీ ద్వారా దీన్ని 10% కాస్త 7%కి పెంచారు. దీన్ని మళ్ళీ తిరిగి 10%కి పునరుద్ధరించాలని కోరుతున్నారు. లేదంటే మరొక 8% పెంచి 15% చేయాలనైతే ఆశిస్తున్నారు. తర్వాత 76 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య గల ఉద్యోగ పెన్షనర్లకు. సో, ఫ్రెండ్స్, పీఆర్సీ అనేది ఆహ్, సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికీ కూడా వర్తిస్తుందనమాట. సో, వారి వయసును బట్టి ఆటోమేటిక్‌గా ఆయా ఏజ్‌లలో ఎంతైతే రావాలో ఆ అమౌంట్‌ను ఆటోమేటిక్‌గానే పే చేస్తది ప్రభుత్వము. ఇక 76 నుంచి 80 సంవత్సరాల వరకు ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 12%కి గాను మరొక 8% అడిషనల్‌గా పెంచి 20% చెల్లించాలనైతే కోరుతున్నారు. సో, గతంలో 15% అయితే ఇచ్చేవారు. 11 పీఆర్సీలో దీన్ని కూడా తగ్గించడం జరిగింది. ఇకపోతే 81-85 సంవత్సరాల వారికి 20%. సో, దీన్ని కూడా కాస్త పెంచాలి. ఒక 5% అని కోరుతున్నారు.
అలాగే 86-90 సంవత్సరాల వారికి 25% ప్రజెంట్ ఇస్తుండగా, మరొక 5% అదనంగా ఆశిస్తున్నారు. అలాగే 71-75 సంవత్సరాల వారికి 30%, తర్వాత 96 నుంచి సారీ ఫ్రెండ్స్ 96-100 వారికి 35%, 100 సంవత్సరాలు పైబడిన వారికి అంటే 101 నుంచి ఇంకా 50% అయితే వస్తుందన్నమాట. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసుకు అనుగుణంగా కేటాయించబడుతుంది. గతంలో ఇచ్చిన 15% పెన్షన్ తొలగించబడిన నేపథ్యంలో పెన్షనర్లు దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం 15% ఏక్యూపీ పునరుద్ధరణ పరిశీలించి త్వరలోనే అమలు చేయాలని అయితే చేయనుందని సమాచారం. పెన్షనర్ల డిమాండ్స్ 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ 15% పునరుద్ధరించాలి. అలాగే పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ పెరుగుదలలు కూడా అమలు చేయాలి. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ 11 పీఆర్సీ బకాయిల చెల్లింపు 2018-2023 మధ్య కాలంలో గల పెండింగ్‌లో ఉన్న 11 పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండు. డీఏ బకాయిల విడుదల పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలను విడుదల చేయాలని, 3 డీఏల వివరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దు చేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఓపీఎస్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గరిష్టంగా 1 సంవత్సర కాలం పాటు సమయం తీసుకొని ఓపీఎస్ విధంగా అమలు చేసే విధంగా సీపీఎస్‌ను పరిశీలన చేయడం జరుగుతుందని అయితే స్వయంగా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే సభా వేదికగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరము పూర్తి కావస్తోంది. ఇక 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. కొత్త పీఆర్సీ కమిషన్‌ను త్వరగా ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 2003 తర్వాత నియమితులైనటువంటి డీఎస్సీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మెమో 57 ద్వారా 2003 తర్వాత నియమితమైనటువంటి డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని డిమాండు. అలాగే సర్వీస్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిల చెల్లింపులు, సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. పెన్షనర్స్ ముఖ్య డిమాండ్స్ 71-75 సంవత్సరాల వారికి 10%, 76 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వారికి 15% అదనపు పెన్షన్‌ను అమలు చేయాలి. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే అమల్లో ఉన్న రేట్లను పరిశీలించి మరికొంత పెంచాలని అయితే ఆశిస్తున్నారు. పంచాయతీరాజ్ మరియు ఉపాధ్యాయుల డిమాండ్స్ పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని డిమాండ్. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ జీవో నంబర్ 72, 73, 74 ప్రకారంగా అమలు చేయాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. ఉద్యోగ సంఘాల హెచ్చరిక ఉద్యోగ పెన్షన్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలు, 11వ పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ చెల్లింపులు, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలు తదుపరి కార్యాచరణపై త్వరలో నిర్ణయం అయితే తీసుకోనున్నాయి ఫ్రెండ్స్.